ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44 వచనాల్లో రాయబడినది. మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది చాలా మంచి వాగ్దానం అండి. శత్రువుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. అదేవిధంగా కీడుకు మేలు చేయడము, మిమ్మల్ని శపించిన వారిని దీవించడము మరియు హింసించే వారి కొరకు ప్రార్థన చేయడము ప్రాముఖ్యమైనది. క్రైస్తవులకు కీడుకు మేలు చేయడం మంచిదండి. క్రైస్తవులకి కలిగిన లక్షణాలు, క్రైస్తవులు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ప్రతీకారం తీర్చుకోకూడదు. మన మీద మనల్ని కొట్టారని వాళ్ళని మనం కొట్టడం కాదు. మనం ఉదాహరణ చూస్తుంటాం. మనకు క్రిస్మస్కి మనం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పండగలకు మనకు ఇచ్చేస్తూ అంటారు. కానీ ప్రతీకారం అనేది మనం చేయకూడదండి. క్రైస్తవులకి అది దక్కదు. అది దక్కకూడదు. క్రైస్తవులకి అది ఉండకూడదు. ఆ లక్షణాలు ఉండకూడదు. ప్రతీకారం అనేది దూరంగా ఉండాలండి. అందుకనే మీ శత్రువులను ప్రేమించడం అన్నాడు. శత్రువులను ప్రేమించడం అనేది దేవుని యొక్క స్వభావం అండి. మనం క్రైస్తవులంగా మనం ఉండి ఏం చేయాలంటే ప్రతీకారానికి మనం దూరంగా ఉండడం మంచిది. ద్వేషానికి, కోపానికి వదిలిపెట్టి ప్రేమతో కీడును జయించాలి. అదే అండి వండర్ఫుల్ వాగ్దానం అండి. ప్రేమతో మనము కీడును జయించాలి. కీడుని ఏ విధంగా జయించాలంటే ప్రేమతోనే యేసు ప్రభు ప్రపంచాన్ని జయించాడండి. ఆయన ప్రేమ ద్వారానే ఆయన ప్రపంచంలో ప్రతి దేశంలో ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఆయన కత్తితో జయించలేదు కానీ, కత్తితో వాక్యం చెప్పలేదు కానీ, ఆయన ప్రేమతో ఆయన వాక్యం చెప్పాడు. కాబట్టి ఆయన ప్రేమే ప్రపంచం అంతా కూడా నిలిచిపోయింది. కాబట్టి దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మన శత్రువులను మనం ప్రేమించాలి. యేసు ప్రభు కూడా శిలువలో ఆయన ఇంకా కొన్ని క్షణాలు మరణిస్తాడు. ఆ సమయంలో కూడా ఆయన పాదలను క్షమించినట్లు మనం చూస్తున్నాం. క్షమాపణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇతరులను క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించే గుణం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మేలు చేసే గుణం కలిగి ఉండాలి. కాబట్టి మనం శత్రువులను మనం ప్రేమించాలి. శత్రువులను మనం ప్రతీకారం తీసుకోవడము బదులు ప్రార్థన చేసే గుణం కలిగి ఉండాలి. అదేవిధంగా శత్రువులు ఆపదలు ఉన్నప్పుడు వారికి సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. అదేవిధంగా మన మనసులో నుండి పగ, కక్షను తీసివేసి ప్రేమను పెంపొంచుకోవడం మంచిది. యేసు ప్రభు వలె మనం కూడా శత్రువులను ప్రేమించాలి. శత్రువులను మనం ప్రేమించాలి కానీ ప్రతీకారం కానీ వాళ్ళ పట్ల అసూయ కలిగి ఉండడం కానీ ఉండకూడదు. దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా మార్చే గొప్ప దేవుడు అండి. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. నమ్ముటని ఎవరైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుడు శత్రువుల మధ్య కూడా మనకు భోజనము ఆయన సిద్ధపరుస్తాడు. అదే దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. మీరైతే మీ శత్రువులను ప్రేమించడి, వారికి మేలు చేయడి, అప్పుడు మీ ప్రతిఫలము గొప్పగా ఉంటుంది. దేవుడు మనం చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం అనేది ఇస్తాడండి. కాబట్టి మనం ఎప్పుడైతే శత్రువులను మనం ప్రేమిస్తామో, శత్రువులను మనము సహాయం చేస్తామో, శత్రువులకు మనము ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు, మనం ప్రేమించినప్పుడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనం చూసి మనకు ప్రతిఫలం మనకి ఇస్తాడు. కాబట్టి మన శత్రువులను మనం ప్రేమించాలి, మేలు చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ మీరు ఉన్నారా దేవా. మీకు స్తోత్రం. మీ వాక్యము మా పాదాలకు దీపం తండ్రి. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.